మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలో ఉండేలా మీ శరీరం పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ రోజున ఇంకా దేవుడు మాట్లాడుతున్న, పాపం చేస్తూ ఉన్నావా ప్రియ సహోదర సహోదరి? పాపము చేస్తే క్రీస్తు నీలో లేనట్లే. క్రీస్తులో నువ్వు, నీ కుటుంబము మరి లేని వారిగా ఉన్నారు. అందుకనే ఎప్పుడు చూసినా అదే పాపపు జీవితం, అదే పాపపు బ్రతుకు. క్రీస్తులో ఉంటేనే నీ పాపము నుంచి నీకు విడుదల, నీ భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల, నీతిగా బ్రతుకు. ఈ రోజున చూడండి, దేవుడు మనతో ఉంటే మన శరీరం అంత పాపము విషయంలో మృతమయ్యి ఆత్మ నీతి విషయమై జీవింపు చేస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని కలిగి ఉండు. నీ పాపము మరి దేవుడే మరి స్వయంగా